హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుందాం. ఈరోజు నేను డీక్లటర్ చేస్తున్నాను. అంటే డీక్లటర్ అని కూడా అనలేము. నేను నా దగ్గర ఉన్న అంటే టప్పర్వేర్ బాక్సెస్ అన్నిటిని కూడా తీసేసి గ్లాస్ జార్స్ అరేంజ్ చేసుకుంటున్నాను అన్నమాట. అయితే మీకు డౌట్ రావచ్చు, టప్పర్వేర్ మంచిదే కదా, ఎందుకు టప్పర్వేర్ తీసేయడము అని చెప్పేసి. అవునండి, టప్పర్వేర్ కంటైనర్స్ మంచివే. అవి ఏ డౌట్ లేకుండా మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ కంటైనర్స్ BPA ఫ్రీనే ఉంటాయి. వాటి వల్ల ఎలాంటి ప్రాబ్లము ఉండదు. కాకపోతే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ అప్పుడు వచ్చిన టప్పర్వేర్ కంటైనర్స్ మాత్రము అవి అంత మంచివి కావు అని అంటున్నారు. అవి 1 to 6 నెంబర్స్ అంటే వాటిపై నెంబర్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే కంటైనర్స్ చూస్తూ ఉండండి, వాటిపై నెంబర్స్ ఉంటాయి. బిలో 7 నెంబర్ వరకు మనము వాటిని తీసేయాలి అని చెప్పేసి అన్నారు. అవి మనము ఆ కంపెనీ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేయటం కానీ రీసైక్లింగ్కి ఇవ్వడం కానీ చేయాలి. ఇంకా అవి మనం యూజ్ చేయకూడదన్నమాట. అయితే నేను తీసుకున్న కంటైనర్స్ కూడా 15 ఇయర్స్ బ్యాక్ అప్పుడు తీసుకున్నవే అన్నమాట. సో ఇంకా అందుకని చెప్పేసి నేను మొత్తం కూడా తీసేస్తున్నాను. సో అన్ని కంటైనర్స్ ఒకటేసారి తీసేయలేము కదా. నేనైతే ఇంకా ఒక 8 కంటైనర్స్ తీసేస్తున్నాను. వాటి ప్లేస్లో గ్లాస్ జార్స్ తీసుకొని అవి తీసేస్తున్నాను అన్నమాట. అయితే గ్లాస్ కంటైనర్స్ చాలా మంచివి, అవి లైఫ్ టైం ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, నేను మీకు చూపిస్తున్నాను. దీనిపై నంబర్ ఉంటుందన్నమాట. ఇవి 4 నెంబర్ ఉన్న కంటైనర్స్ అన్నమాట. కొన్నిటి మీద అంటే నేను ఎప్పుడైతే 15 ఇయర్ ఓల్డ్ కాకుండా ఆ తర్వాత తీసుకున్నవి ఉన్నాయో అవన్నీ కూడా 7 నెంబర్ ఉన్నాయి. అవి నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది కదా, ఇది 4 నెంబర్ అన్నమాట. సో అందుకని నేను ఇంకా తీసేయాలని అనుకున్నాను. చూడండి, అది 4 నెంబర్. ఇవి మనము అంటే ఒక 10-15 ఇయర్స్ అయిన తర్వాత స్టెయిన్స్ అవుతూ ఉంటాయి, లేకపోతే అవి చిప్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు వాటిని తీసేయడమే బెటర్ ఆప్షన్ అన్నమాట. ఎప్పుడైనా సరే గ్లాస్ అనేది బెస్ట్ అండి, ఎందుకంటే అది లైఫ్ టైం ఉంటుంది. దానివల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉండవు. ఈవెన్ ఎన్విరాన్మెంట్కి కూడా అది మంచిది. కాబట్టి గ్లాస్ కంటైనర్లు యూజ్ చేయటం అనేది బెటర్. ఇక్కడ చూడండి, ఈ జార్స్ నేను అమెజాన్లోనే తీసుకున్నాను. చాలా బాగున్నాయి. అయితే హ్యాండిల్ చేయటం అనేది ప్రాబ్లం అవుతూ ఉంటుంది కదా. అయితే ఈ జార్స్ పైన అవి లాక్ సిస్టమ్ వచ్చింది కాబట్టి మనము వాటిని పట్టుకోవటము అది కూడా చాలా ఈజీగానే ఉంటుంది. అంటే వెంటనే స్లిప్ కావటము అటువంటిది ఉండదు. సో ఈ జార్స్ చాలా బాగున్నాయి. కంప్లీట్ ఎయిర్ టైట్ కంటైనర్స్. నేను ఒకవేళ మీకు కావాలి అని అంటే నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, మీరు అక్కడ తీసుకోవచ్చు. కొంచెం ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి అలాంటి వాళ్ళకి చాలా తొందరలో ఉంటారు కాబట్టి ఇలాంటివి హ్యాండిల్ చేయడం కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అందుకని ఈ విధంగా హ్యాండిల్ అంటే మనకు లాక్ సిస్టమ్ ఉన్నది అయితే మనకు అంత ప్రాబ్లం ఉండదన్నమాట. తీసినప్పుడు కూడా గ్రిప్ ఉంటుంది. సో ఇలాంటివి అయితే బెటర్గా ఉంటాయన్నమాట. ఓకే, చూడండి, ఇక్కడ నేను ఇంకా అరేంజ్ చేసేసాను. ఇవి కూడా ఒక 4 కంటైనర్స్ తీసుకున్నాను, గ్లాస్ కంటైనర్స్. ఇవి కూడా వుడెన్ లిడ్ వచ్చింది, స్నాక్స్కి వాటికి బాగుంటుంది. అయితే నేను ప్లాస్టిక్ వద్దు అని చెప్పేసి మొత్తము గ్లాస్ సిరామిక్తో రీప్లేస్ చేస్తున్నాను, ఎందుకంటే అది మంచిది కాదు కాబట్టి. సో నేను ఎప్పుడైనా ఏది తీసుకున్నా కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఓకే అండి, చూసారు కదా. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయటం మర్చిపోకండి. నేను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వస్తాను. అప్పటి వరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.